అయితే నందిని గారు 8 లక్షలు ఇచ్చారు. నందిని గారు లేకపోతే మనందరం కూడా రాబోయే నెల 2 నెలల్లో మరి పార్టీ జాతీయ అధ్యక్షులు గారి సమయం తీసుకొని మనందరం కూడా విజయవాడ పార్టీ కార్యాలయంలోనే అదేవిధంగా మంగళగిరి మరి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యాలయం వెళ్లి మనందరం కూడా అక్కడ మన పార్టీ నాయకుడిని మనమే అడిగి కార్యకర్తలుగా నాయకులుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మనందరం కూడా మరి మంగళగిరి జాతీయ పార్టీ కార్యాలయానికి వెళ్లి మన బాధని మన మంచిని మన చెడుని పార్టీ రాబోయే కాలంలో అభివృద్ధి పనులు నడిపించడానికి వారిచ్చే సూచనలు తీసుకొని దాని అనుగుణంగా మనందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉందని మీ అందరినీ కూడా గెలిచిన వారిని గెలిపించిన వారిని మరొకసారి వారికి మానాల్లో తెలియజేసుకుంటూ అయితే నందిని గారు 8 లక్షలు ఇచ్చారు. నందిని గారు లేకపోతే మనందరం కూడా రాబోయే నెల 2 నెలల్లో మరి పార్టీ జాతీయ అధ్యక్షులు గారి సమయం తీసుకొని మనందరం కూడా విజయవాడ పార్టీ కార్యాలయంలోనే అదేవిధంగా మంగళగిరి మరి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యాలయం వెళ్లి మనందరం కూడా అక్కడ మన పార్టీ నాయకుడిని మనమే అడిగి కార్యకర్తలుగా నాయకులుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మనందరం కూడా మరి మంగళగిరి జాతీయ పార్టీ కార్యాలయానికి వెళ్లి మన బాధని మన మంచిని మన చెడుని పార్టీ రాబోయే కాలంలో అభివృద్ధి పనులు నడిపించడానికి వారిచ్చే సూచనలు తీసుకొని దాని అనుగుణంగా మనందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉందని మీ అందరినీ కూడా గెలిచిన వారిని గెలిపించిన వారిని మరొకసారి వారికి మానాల్లో తెలియజేసుకుంటూ